హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మనసును తాకే కథలు. ఆ రోజు రాత్రి ఇద్దరు పిల్లల కళ్ళ ముందే వారి తల్లి చనిపోయినట్టయింది. అమ్మా, నాన్నని ఆపమ్మా. చిన్నారి విఘ్నేష్ ఏడుపు ఆ ఇంట్లో మారిమోగిపోతుంది. నాన్న, అమ్మని కొట్టొద్దు. మధుమిత తండ్రి కాళ్ళు పట్టుకొని వేడుకుంటోంది. కానీ పరశురాం కళ్ళల్లో కోపం తప్ప ఆ చిన్నారుల కన్నీళ్లు కనిపించలేదు. అనురాధ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే తనకు తగిలిన దెబ్బల కంటే తన పిల్లలు ఇవన్నీ చూస్తున్నారన్న బాధే ఆమెను ఎక్కువగా కుంగదీసింది. కొద్దిసేపటి తర్వాత పిల్లలిద్దరినీ ఒడిలో పడుకోబెట్టి నిద్రపుచ్చింది. వాళ్ళు నిద్రలోకి జారుకున్నాక ఇంటి ముంగిట ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. నా జీవితం ఇలా అవుతుందని తెలుసుంటే ఆ రోజు ఆ గుమ్మం దాటేదాన్ని కాదు. ఒక్క మాటతో 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు ఆమె కళ్ళ ముందు కదిలాయి. ఆ రోజుల్లో నరసయ్య, శారదమ్మ దంపతులకు శారద, కవిత, శాంతి, పద్మ అనే 4 కూతుళ్ళు. ఆ కుటుంబం ఎంతో ఆనందంగా జీవిస్తోంది. కానీ విధి ఒక్కసారిగా వారి జీవితాన్ని మార్చేసింది. అనారోగ్యంతో శారదమ్మ కన్నుమూసింది. తల్లి ప్రేమ కోల్పోయిన ఆ 4 చిన్నారులను చూసి అందరి మనస్సు కలిచివేసింది. వారి భవిష్యత్తు కోసం కుటుంబ పెద్దలు నరసయ్యకు భారతమ్మతో 2వ పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెళ్లి తర్వాత భారతమ్మ ఎప్పుడూ వాళ్ళు నా పిల్లలు కాదు అని అనలేదు. శారద, కవిత, శాంతి, పద్మలను తన సొంత కూతుళ్ళలా ప్రేమగా పెంచింది. కాలం గడిచింది. భారతమ్మకు ఒక బాబు, ఒక పాప పుట్టారు. ఆ బాబుకు వెంకటేష్, పాపకు అనురాధ అని పేరు పెట్టారు. నరసయ్య తన కొడుకు వెంకటేష్పై కాస్త ఎక్కువ ప్రేమ చూపించినా భారతమ్మ మాత్రం 6 పిల్లల్ని ఒకేలా చూసుకుంది. ఆమె ప్రేమలో ఎలాంటి తేడా లేదు. కానీ నరసయ్య తీసుకోబోయే ఒక నిర్ణయం తన చిన్న కూతురు అనురాధ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుందని అప్పట్లో ఎవ్వరికీ. కాలం గడుస్తూ వచ్చింది. భారతమ్మ ప్రేమ ఆదరణతో శారద, కవిత, శాంతి, పద్మలు చదువుకొని పెద్దయ్యారు. వారి పెళ్ళిళ్ళు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. కూతుళ్ళందరూ తమ తమ కుటుంబాలతో స్థిరపడ్డారు. ఇప్పుడు నరసయ్య, భారతమ్మతో పాటు వెంకటేష్, అనురాధ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అందరూ సంతోషంగా ఉన్నట్టే కనిపించినా విధి మాత్రం అనురాధ కోసం మరో కథ రాస్తోంది. అదే సమయంలో మరో ఊరిలో సైదయ్య తన పెద్ద కొడుకు పరశురాంకి సంబంధాలు వెతుకుతున్నాడు. కానీ ఊరంతా పరశురాం గురించి ఒకటే మాట చెప్పేది, ఆ అబ్బాయికి పిల్లని ఇవ్వద్దు. అయినా ఆ మాటలు వెనుక ఉన్న నిజం ఏమిటో చాలామందికి తెలీదు. ఆ రోజులు గడిచాయి. నరసయ్య మనసులో ఒక్కటే ఆలోచన, నా చిన్న కూతురు అనురాధకు కూడా మంచి పెళ్లి చేస్తే నా బాధ్యత పూర్తవుతుంది. ఒకరోజు సైదయ్య తన కొడుకు పరశురాంను తీసుకొని నరసయ్య ఇంటికి వచ్చాడు. మీ చిన్న కూతురు అనురాధను మా పరశురాంకి ఇస్తారా అని అడిగాడు. పెద్దలు మాట్లాడుకున్నారు. ఆ కుటుంబం గురించి తెలిసినంత వరకు అంతా బాగానే ఉందని నరసయ్య భావించాడు. కానీ ఊరికి తెలిసిన ఒక నిజం మాత్రం నరసయ్యకి తెలీదు. పరశురాంకి మద్యం అలవాటు ఉంది. అంతేకాదు, మరో అమ్మాయితో కూడా అతనికి సన్నిహిత సంబంధం ఉంది. ఊరిలో చాలామంది మాట్లాడుకునేవారు. ఈ నిజం నరసయ్య చెవిన పడలేదు. ఆ నిజం అనురాధ జీవితాన్ని చీకట్లోకి నెట్టబోతుందని కూడా ఎవ్వరూ ఊహించలేదు. పెద్దల నిర్ణయంతో అనురాధ పరశురాం పెళ్లి ఖరారైంది. ఎంతో అందమైన కలలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని అనురాధ సిద్ధమైంది. కానీ ఆమె కలల వెనుక దాగి ఉన్న నిజం ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతోంది. పెళ్లి రోజు వచ్చింది. బంధువులు, సన్నిహితుల ఆశీర్వాదాల మధ్య అనురాధ, పరశురాం ఒక్కటయ్యారు. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు, ఎన్నో కలలు. అత్తింటి గుమ్మం దాటిన అనురాధ తన భర్తతో సంతోషంగా జీవిస్తానని నమ్మింది. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒక రాత్రి మద్యం మత్తులో తూలుతూ ఇంటికి వచ్చిన పరశురాంను చూసి అనురాధ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. పెళ్లికి ముందు ఊరిలో విన్న మాటలన్నీ
నిజమే అని ఆమెకు అర్థమైంది. ఆ రోజు నుంచి దాదాపు ప్రతి రాత్రి పరశురాం మద్యం తాగి ఇంటికి రావడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న విషయాలకే అనురాధను తిట్టేవాడు, కొట్టేవాడు కూడా. అయినా ఈ విషయం నాన్నకు తెలిస్తే ఆయన చాలా బాధపడతారు అని తన బాధను తనలోనే దాచుకుంది. రోజులు గడిచాయి. ఆ బాధల మధ్య 2 పిల్లలు విఘ్నేష్, మధుమిత జన్మించారు. పిల్లలు పుట్టాక అయినా పరశురాం మారుతాడని అనురాధ ఆశపడింది. కానీ అది జరగలేదు. ఒకరోజు పరశురాం ఫోన్కు ఒక కాల్ వచ్చింది. అతను బయటకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. అనుకోకుండా వినిపించిన కొన్ని మాటలు అనురాధ గుండెను ముక్కలు చేశాయి. నేను త్వరలో వస్తాను, ఎవరికి ఏం చెప్పకు అని పరశురాం చెప్పడం ఆమె చెవిన పడింది. అతనికి ఇంకో మరో మహిళతో సంబంధం కొనసాగుతుందని అనురాధకు అర్థమైంది. ఆ క్షణంలో తన జీవితం మొత్తం మోసమే అని ఆమెకు అనిపించింది. అయినా తన పిల్లల భవిష్యత్తు కోసం నిశ్శబ్దంగా భరిస్తూనే ఉంది. కానీ ఆ నిశ్శబ్దం ఇంకా ఎన్ని రోజులు? పరశురాం నిజం బయటపడుతుందా? అనురాధ తన పిల్లలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుందా? లేక విధి ఆమెను ఇంకా ఎన్నో పరీక్షలకు గురి చేస్తోందా? ఇదే వారి జీవితంలో మరో పెద్ద మలుపుకు ఆరంభం. ఈ కథ మీకు నచ్చినట్టయితే మిగతా భాగం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.